హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ, సతీష్ టాక్స్ తెలుగు. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, అసలు పెళ్ళంటేనే దూరంగా వెళ్ళిపోతున్న యువత ఈ విషయం విన్నగాడి నుంచి వామ్మో మాకు పెళ్ళొద్దు బాబాయ్ అని చెప్పి పరిగెడుతున్నారు. ఒకప్పుడు ఇష్టం లేని పెళ్ళంటే పురుగుల మందు తాగుతామని బెదిరించే అమ్మాయిలు ఇప్పుడంతా సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు పురుగుల మందు తాగుతామని చెప్పి అబ్బాయిలు బెదిరిస్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, దేశవ్యాప్తంగా భర్తల మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో జాతీయ నేర రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భర్తల మరణాలలో మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో గత 5 సంవత్సరాలలో, అంటే 2020లో భార్యల చేతుల్లో హతమైన భర్తల సంఖ్య 45 గాను, అదే 2021కి 52 గాను, 2022 నాటికి 60 గాను, 2023 నాటికి 55గా, 2024 నాటికి 62కు చేరుకుంది. ఇదే విధంగా బీహార్లో చూసుకుంటే భార్యల చేతుల్లో హతమైన భర్తల సంఖ్య 2020కి 30 గాను, 2021లో 35 గాను, 2022కు 40 గాను, 2023 నాటికి 39గా, 2024కి 42కు చేరుకుంది. అదేవిధంగా రాజస్థాన్లో భార్యల చేతుల్లో హతమైన భర్తల సంఖ్య 2020 నాటికి 20గా, 2021కి 25 గాను, 2022కు 28 గాను, 2023కు 30 గాను, 2024కు 35గా నమోదైనవి. మరి మహారాష్ట్రలో చూసుకుంటే కొంచెం స్వల్పంగా 2020 నాటికి 15గా, 2021కి 18 గాను, 2022 నాటికి 20 గాను, 2023 నాటికి 22గా, 2024 నాటికి 25గా నమోదయ్యాయి. ఇకపోతే మధ్యప్రదేశ్లో భార్యల చేతుల్లో హతమైన భర్తల సంఖ్య 2020లో 12, 2021లో 15, 2022లో 18, 2023లో 20, 2024లో 22గా మొత్తం కలిపి రికార్డ్ అయినవి 785 మంది భర్తలు తమ భార్యల చేతుల్లో హతమైనట్లు నమోదయ్యాయి. ఇకపోతే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఆ విషయానికి వస్తే ఇంకా నమోదు కానివి, కుటుంబ ప్రతిష్ట గురించి ఆగిపోయినవి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వమేమో అని చెప్పి ఆగినవి, మెయిన్గా చెప్పాలంటే అధికారం కోసమో, ఆస్తుల కోసమో, ఆడవారి కోసమో, ఈ మూడింటి నేపథ్యంతోనే జరుగుతాయి. అవి కూడా లెక్కేసుకుంటే సంవత్సరానికి ఆ మరణాలలో, పైన చెప్పిన మరణాలలో 90% అవే ఉంటాయి. కాబట్టి ఇక్కడ అలాంటివి బయటికి రావు. ఒకప్పుడు ఆడవారిని ఎంతో హింసించేవారు, ఎంతోమందిని వరకట్నం వేధింపులతో చంపేశారు, మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేసి మరీ చంపేశారు. ఇప్పుడు ట్రెండ్ మారింది నాయనలారా. ఇప్పుడు
వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు అంతా సీన్ రివర్స్ అయిపోయింది. మేము మగాళ్ళ కంటే తక్కువేం కాదని సినిమా పక్కీలో చంపేస్తున్నారు. ఏ కులస్తులైనా పెద్దలు నిర్ణయించిన పెళ్ళైనా కళ్ళు మూసుకొని తాళి కట్టేయకుండా ఆ అమ్మాయితో మాట్లాడి ఇష్టమా కాదా తెలుసుకొని తాళి కట్టండి, లేదా అంతే సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.